దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని ప్రభు ఎలా మనతో మాట్లాడాలని ఉద్దేశించాడో, ఏ సంగతులు తెలియపరచాలని ఆశించాడో వాటి విషయంలో ఆసక్తి కలిగి, శ్రద్ధ వినయ భయభక్తులు కలిగి ఆలకిద్దాం. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు చూద్దాం, గమనిద్దాం. చదువుతున్నాను, గమనించండి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూచమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రోకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అలాగనే మరొక వాక్యం కూడా చూద్దామండి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. ప్రభువా, మీరు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మీరిచ్చిన దేవ ఈ లేఖనాన్ని బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అయ్యా, ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనం చాటు నుంచి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమై ఉన్నాయో అవన్నీ బయటకు తెచ్చి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయ్యా, మీ పక్షంగా వహించిన మీ దాసుని నోట ఆ మాటలుంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీ దాసుడు నోటికి మీ దేవా మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ ఇదిగో తండ్రి, నీ వాక్కు వెలువడుతున్న చోడనే వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి బలమైన నీ ఘనమైన సేవ బోధిగాంతరం వరకు వెళ్ళి అయా చేసి బలమైన నీ ఘనమైన సేవ చేసి సంపూర్ణ సిద్ధి పొంది అందరిని సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠ మీదట వారు మేము నిలచి ఆనాడు నువ్వు నిర్ణయించిన ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు వారు మేము అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే ధన్యత కలుగునట్లుగా మాకు ఉపదేశించండి. ఇటు కృపకు నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితో కూడా ఉపదేశ రూపేణ ప్రభువా మీరు
స్పష్టంగా మాట్లాడడం, తేటగా మాట్లాడడం, అర్థమయ్యేలాగా మాట్లాడడం ప్రభు. ఈ కార్యములు జరిగించమని బతిమలాడుచున్నాం. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కలుగకుండా, ధారాళమైన ఆత్మ నడిపింపు రాకుండా, బలమైన నీ సన్నిధి ప్రభావం ఇక్కడ ఉండకుండా అడ్డుపడాలని చూస్తున్నా దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు కానీ, ఈ లోక సంబంధమైన ఒక కులానికి సంబంధించినటువంటి దేవి దేవతలు, దేవుళ్ళు అనబడినవి కానీ, వాటి ఎదుట పూజలు, హోమాలు, యజ్ఞాలు, ఇదిగో మహాచండీ యాగాలని కానీ, గుప్త నిధులు తీసే మాంత్రికుల వల్ల కానీ, అఘోరాల వల్ల కానీ, అఘోర నాగసాధులు, అఘోర ఖాళీలని, నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏ మాంత్రికుడు ఎటు నుంచి ఎటువంటి ఏ విధమైన దేవ కీడును తలపెట్టిన ప్రయోగించిన శక్తులు ఏమైనా ఉన్న కోట శక్తులని కానీ, చిల్లంగి బాలమణి చాతబడి క్షుద్ర పూజలకు సంబంధించి, వశీకరణకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన హోమాల యజ్ఞాలు ఏమైనా సరే, వాటి ప్రభావం తోటి నీ కృప ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసు నామములో వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడే వాటి ప్రభావం యేసు లయమైపోవును గాక. వాటిని ఆశ్రయించిన డబ్బులు ఇచ్చి చేయిస్తున్న వారి విషయంలో, చేస్తున్నారు విషయంలో రోమా 12:19 ప్రకారం నీ చేతులకు అప్పజెబుతున్నాం. వారిని దర్శించు, క్షమించు, సరిచేసుకోవడానికి సహాయం చేయి. లేదా యెహోవా ఈరే నీవే చూసుకో ప్రభువా, ఏం జరిగితే సరిచేయబడతారో అదే జరిగించి సరిచేసి పట్టుకురా. నీ చిత్త ప్రకారము దేవా రక్షించండి. నీ చిత్తమైన సంఘంలో వారి సభ్యులుగా ఉండటానికి సహాయం చేయి. రక్షణ పొందే ఉన్నట్లయితే వారికి ఇదిగో నువ్వు నిర్ణయించిన నరకమే కన్ఫామ్ కాబట్టి, తుది నిర్ణయం నీ చేతిలో ఉన్నది కాబట్టి అదేదో నువ్వే నిర్ణయించి జరిగించు, సహాయము చేయమని మా ప్రభువా ఇదిగో తండ్రి, నా చుట్టూరు, మా చుట్టూరు, మేమున్న ఈ గృహం చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి చుట్టూరు, ఆ గృహాల, సమాజం, గ్రామం, పట్టణం, రాష్ట్రం సమస్తం చుట్టూరు, ఇదిగో ఈ కాలనీ, ఈ గృహము, ఇదిగో పట్టణము, ఈ జిల్లా, రాష్ట్రము, దేశము, నిత్యత్వంలోని సమస్తం చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవి నీ మహిమే కానీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడలో దాచిపెట్టి 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16, 17 వచ్చిన ప్రకారం నీ దేవదూతల అగ్నివంటి రథముల సైన్య సమూహం చుట్టూ జ్ఞాపకం చేయబడే సమస్తం చుట్టూ కావలిగా ఉంచి నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కానీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింప చేసి సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం ఇదిగోచండి మేము ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి కాడ నుంచి యేసు నామములో నలుదిక్కులు ప్రభలిల్లి వెళ్ళునుగాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉండండి. దేవా జ్ఞాపకం చేయబడి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు నా ఇంటిని, దేవా ప్రాంతాన్ని సిలువ రక్తంతో కడుగు, శుద్ధ జలంతో కడుగు, పరిశుద్ధాత్మలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి సినాయి పర్వతాలుగా గృహాలు, సమాజాలు, గ్రామ, పట్టణ, రాష్ట్ర సమస్తాన్ని అయా సేనాయి పర్వతాలుగా మార్చి స్తుతి సింహాసనాసుడిపై ఉండి నీలో నుంచి ప్రభు నలుదిక్కులకే సున్నాములు ప్రభలిల్లి వెళ్ళునుగాక. బలమైన సన్నిధిని బిడలతో పాటు ఉండునుగాక. దేవా దహించు అగ్నిగా నీ ఉండు ప్రభు. పరాక్రమశాలి, భయంకరమైన మహాదేవుడిగా ఉండు. నీ కార్యములు జరిగించు దేవా. యెహోవా సేనాధిపతిగా నువ్వు నిలబడి ప్రతి విషయంలో ఆనాడు ఇదిగో ప్రభు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఫరో సైన్యానికి మధ్యలో ఇదిగో తండ్రి అగ్ని స్తంభంగా నిలబడ్డట్టుగా నీ బిడ్డల విషయంలో, మా విషయంలో అగ్ని స్తంభంగా నిలబడి వారికి వాటికి కనబడి వారితో పోరాడి తీర్పు తీర్చు. జయమును మాకు దయచి నీ చిత్తము నెరవేర్చు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డా, నీ మీదే అనుకున్నా. సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు, శుద్ధయాలలో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు కొట్టివే. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. సమస్త పాపము, కీడు దేవ కొట్టివేయండి. నీ శుద్ధ జలంతో పవిత్రపరచండి. పరిశుద్ధాత్మజ్ఞలో నన్ను పుటమే శుద్ధ సువర్ణగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచి యెషయా 51:16 ప్రకారం నీ కృపను, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7, 9, 8, 20 వచనం ప్రకారం నీ కృపను, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృపను,
నాకు దయచే ప్రభువా. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచే. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టు నీ ఆత్మతో నింపి. నీవే నాతో మాతో మాట్లాడు ప్రభువా, నీవే నాతో మాతో మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ సమస్త విషయాలు కృప అనుగ్రహించమని లేఖనాన్ని బట్టి నువ్వు ఇచ్చిన ఈ 2 లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో భక్తులు కనపడుతున్నారు. ఎవరెవరంటే బర్నబా, పౌలు, మార్కు, శీల. అలాగే తిమోతికి రాస్తా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఇంకొక భక్తుడు కనపడుతూ ఉన్నాడు, దేమ అనే భక్తుడు. ప్రభునందు సమకూడిన ప్రతి ఒక్కరికి, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మనందరితో తేటగా మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో భక్తులు కనపడుతున్నారు. ఎవరెవరంటే బర్నబా, పౌలు, అలాగే శీల, మార్కు, అలాగనే దేమ. మరొక భక్తుడు ఎవరు? తిమోతి. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక చోటేమో ఒక వ్యక్తి వల్ల దేవుని ప్రణాళికలో ఉన్న దైవజనులు విడిపోయారు. ఒక వ్యక్తి వల్లనేమో దేవుని నామం గొప్ప చేయబడింది. ఆమేన్, హల్లెలూయా. మరో చోటేమో ఇహలోకాన్ని స్నేహించేట అతను తెస్సలోనికకు వెళ్ళిపోయాడట. ఎవరైనా? దేమ. బాగుంది, పరిస్థితి అంతా బాగుంది. ప్రభు ఈరోజు ఈ వాక్యాన్ని ఎందుకు చదివించాడు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభు అని చెప్పి అనేది చాలా విలువైన సంగతి. ఇది ఎందుకు విలువైన సంగతి అని చెప్పని అంటున్నంటే, ఈ పౌలు, బర్నబా అనేవాళ్ళు దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడి పిలువబడి దేవుడు చెప్పిన దాన్ని బట్టే సంఘ పెద్దలందరూ చేతులుంచి మరి అభిషేకం ఇచ్చి ముందున్నటువంటి యేసయ్య శిలువ రాజ్య సువార్త ప్రకటించి యేసయ్య యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆత్మలు సంపాదించి దేవునికి వాళ్ళను సొత్తుగా అప్పజెప్పడానికి నడిపింపులోకిగా వస్తున్న సందర్భం అది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే సరిపోద్ది. అక్కడ అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 1-2 వచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడేం రాస్తుంది? సౌలు బర్నబాలు అనువారిని నా పని కొరకు ప్రత్యేకపరచండి అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రత్యేకపరచబడిన వారి మధ్యలోకి సైతాను గడుచూరాడు. ఒక వ్యక్తి రూపేణ అక్కడ జగడం అంటే గొడవ, తగులాడబెట్టాడు. ఒక వ్యక్తి పుణ్యం అంట. ఎవరైనా? మార్కు మారు పేరు గల యోహాను. ఈయన బర్నబాకు సమీపాజ్ఞాతి అంటే దగ్గర బంధువు. ఎవరైనా? మార్కు అనే ఆయన బర్నబాకు దగ్గర బంధువు. అయితే దగ్గర బంధువు అయినా సరే పౌలు మాత్రం కరాఖండిగా ఖండిస్తూ ఉన్నాడు. ఒక చోట మనం సేవకు వెళ్దామంటే వీడు సరిగా నిలబడతాం చేతగాని వాడు. నిలబడతాం చేతగాని వాడు. అసలు దేవుని పనికి అసలు ఇట్లా
కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ, కొంచెం ఇంకొకటి అన్న సెక్షను దేవుని పనులు పనికిరాడు. అసలు అట్లాంటి వాడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. పౌలు చెబుతున్న మాట ఇది. కానీ బర్నబా మాత్రం మనతో పాటు ఇతను కూడా రావాల్సిందే, వస్తేనే నీతో వస్తా, లేకపోతే నేను రాను అంటున్నాడు. అంతకుముందు ఏమైందంటే ఆయా ప్రాంతాల్లో దేవుని మాటలు ప్రకటించి ప్రయోజకులైన వారిని పెద్దలుగా ఏర్పాటు చేసి, పెద్దలు అంటే గుర్తొచ్చింది సంఘ పెద్దలు ఉంటారు ఒక్కొక్క సంఘాల్లో. సంఘ పెద్దన్న బిషప్ అన్న, బిషప్ అన్న అర్థం సంఘ పెద్దనే. ఈరోజు చాలామంది లక్షల రూపాయలు వాళ్ళకు అప్పచెప్పి బిషప్ అనే సర్టిఫికేట్ పొందుతూ ఉన్నారు. దేవుని చేత నువ్వు బిషప్ అని పిలిపించుకోవాలి. ఎవరి చేత? దేవుని చేత. ప్రవక్త అనే చాలామంది పేరు పెట్టుకుంటా ఉన్నారు, అపోస్తలుడని చెప్పని చాలామంది పేరు పెట్టుకుంటా ఉన్నారు. అయితే దేవుడు నిన్న ఆ పిలుపుతో పిలవాలా. దేవుడు పిలవకుండా నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి పోగేసుకున్న సర్టిఫికేట్లు ఉన్నా వ్యర్థమే అవన్నీ. ఎందుకంటే దేవుడు నిన్ను నిర్ణయించాలి. దేవుడు నిర్ణయించినప్పుడే గొప్ప పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సంఘ పెద్దలు వచ్చేసరికి సంఘ పెద్దలను ఏర్పాటు చేసి ఆయా సమాజాల్లో ఆ ఊరు పేరు పెట్టేసేవాళ్ళు సంఘానికి. ఆ ఊరు పేరును బట్టి సంఘం ఏర్పాటు అయ్యేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ రోజు జరిగించిన పరిచర్య అంతటిని మరొక్కసారి అంతా చూసేద్దాం, ఎలా ఉన్నారు ఏంటో వాళ్ళని వాళ్ళని పలకరించి, ఇంకెక్కడైనా ఒడిదుడుకులు ఉంటే వారిని బలపరిచి స్థిరపరిచి దేవుని కృప వివరించి, దేవుని యొక్క వాక్యేంటో వారి పట్ల దేవుని చిత్తమేమైనదో వారి పట్ల దేవుని చిత్తమేమైనదో మరొకసారి వారిని బలపరిచి స్థిరపరిచి ముందుకు వెళదామని చెప్పని బర్నబాతో మాట్లాడుతున్నాడు పౌలు. అయితే బర్నబాతో మాట్లాడుతుండగా ఇక్కడ పౌలుకి బర్నబాకి మధ్యలో తగాద పెట్టినాడు ఎవరంటే మార్కు. బాగా గమనించాల, కుటుంబాల విషయంలో కానీ సహవాసం విషయంలో కానీ కొంతమంది ప్రత్యేకంగా జూరతారన్నమాట. జూరి తగాదలు పెడతారు, లేనిపోయినవి కల్పించి వార్తలు పుకారు చేస్తారు, లేనిపోయినవి కల్పించి పుకార్లు పుట్టిస్తారు. ఇక ఆ పుకార్లు పుణ్యమా అంటే ఇక ఆ కుటుంబాలు కానీ భార్యాభర్తలు కానీ కుటుంబాలు చల్లాచెదురైపోతాయి. భార్యాభర్తలు ఇక విడిపోతారు, ఎప్పటికి కూడా కలవరు. స్నేహాలు కూడా అలానే చెడిపోతాయి. వేరొకడు చెప్పుడు మాటలు అంటాం కదా, ఆ చెప్పుడు మాటలను బట్టి స్నేహాలు కూడా చెడిపోతాయి, వ్యాపారాలు చెడిపోతాయి, ఆర్థిక లావాదేవీలు చెడిపోతాయి, ఏమి సత్సంబంధాలు చెడిపోతాయి. మంచిగా ఉన్న స్నేహం కాస్త వేరొకళ్ళు చెప్పుడు మాటలను బట్టి వేరొకళ్ళు చేసిన దాన్ని బట్టి చెడిపోతాయి. చాలామంది అలా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ స్నేహాలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో చెడిపోయి పరిస్థితులు, డబ్బులు కాడ భయంకరమైన వైరం వస్తుంది, డబ్బులు కాడ భయంకరమైన తగాదలు వస్తాయి అన్నమాట. ఎవడో చెప్పిన మాటలను బట్టి, ఆ చెప్పుడు మాటలను బట్టి అన్ని బంధాలు తెగిపోతూ ఉంటాయి. తల్లికి కూతురు కొడుకుకి మధ్యలో ఇట్లా గొడవలు పెట్టి వ్యవహారాలు ఉంటాయి. అత్తమామలకి మధ్యలో కోడలు లేదంటే కూతురు ఎవరో ఒకళ్ళు వచ్చి మధ్యలో తోడికోడలు వచ్చి ఒక తగాదలు పెట్టి మొత్తం గందరగోళం చేసేస్తారు. బాగా గుర్తుపెట్టుకో, నీవు విన్నదాన్ని బట్టి కాదు కానీ దేవుడు నీతో చెప్పిన దాన్ని బట్టి నమ్ము. ఒకవేళ నువ్వు విన్నదాని విషయంలో వెంటనే తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి ప్రచారం చేయక, ప్రభువా నేను విన్నటువంటి ఈ మాట వాస్తవమా అవాస్తవమా అంటే, అవాస్తవం అంటే తప్పు విన్నానా కరెక్టే విన్నానా, నిర్ణయం నీ దగ్గర నుంచి నాకు తెలియపరచు ప్రభు అని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని అడగాల. అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేస్తాడు. ఇది ఫలానా వాళ్ళు స్వార్థంతో ఇలా చేశారు, ఫలానా వాళ్ళు ఇది కావాలని కుట్రతో ఈ ప్రచారం మొదలుపెట్టారని, ఫలానా వాళ్ళు కుట్రతో ఈ ప్రచారం మొదలుపెట్టారని ఖచ్చితంగా దేవుడు కన్ఫర్మేషన్ చేస్తాడు.
ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, లోకంలో అభ్యంతరాలు వస్తాయి అబ్బాయి, అభ్యంతరాల వలన లోకానికి శ్రమ కలుగుతుంది. అయితే ఎవని వలన అభ్యంతరాలు వస్తాయో వానికే శ్రమ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కుట్రపూరితంగా ఆడపిల్లల మీద కావాలని నిందా ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది కావాలని కుట్రపూరితంగా సేవకుడి మీద నిందా ప్రచారం చేస్తారు. ఆ సేవకుడు అట్లా ఇట్లా తేడా అసలు మీకు తెలుసా అని చెప్పని అంటారు. కొంతమంది కుట్రపూరితంగా సేవకుని కుటుంబం మీద నిందా ప్రచారం చేసి, కొంతమంది కుట్రపూరితంగా బోధ విషయంలో నిందా ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తారు. కొంతమంది తప్పుగా ఇగో ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటారు. ఇక టార్గెట్ చేసుకుని ఆ కుటుంబం గురించి నీచాతి నీచంగా ప్రచారం చేయడం మొదలు పెడతారు. నేను చెప్పనా, అలా ప్రచారం చేయడం వల్ల నువ్వు ఒకవేళ మానసిక సంతృప్తి పొందొచ్చేమో, కానీ ఒకరోజు మాత్రం ఉంటుంది యేసయ్య చేతిలో పెద్ద ఆట. ఆయన మొదలు పెడితే ఎటు నుంచి ఏం పోతాయో, ఎటు నుంచి ఏం కదిలిపోతాయో అస్సలు అర్థం కాదనమాట. ఆయన కొట్టిన అంచె ఉంటుంది, శిక్షించిన అంచె ఉంటుంది, మరణానికి అప్పజెప్పిన అంచె ఉంటుంది, ఆర్థికంగా నష్టపరచాలని అంచె ఉంటుంది. ఇది ఏ విషయంలో అయినా దేవుడు గనక జోక్యం చేసుకొని నష్టపరిచాడా, శిక్షానుభూతి ఇచ్చాడా, అస్సలు అంతుబట్టదు, అర్థం కాదనమాట. ఎవరికి అర్థం కాదు. ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఎవరి విషయంలో అయినా సరే, ఒక దైవజనుడు కాదు, దైవజనుడు కుటుంబం కాదు, కుటుంబ సభ్యులు కాదు, ఇతరులు ఎవరైనా సరే, ఒక అన్యుడైనా సరే, నీకేదైనా ఒక వార్త విన్నప్పుడు వెంటనే దేవుణ్ణి అడగాల. ముంగమూరు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పాడు, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ అంటే ఏ సంఘాన్ని అయినా సరే తృణీకరించరాదు, తిరస్కరించరాదు. నీకేదైనా తెలియలేదనుకో, నీకేదైనా అర్థం కాలేదనుకో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళి, అంటే దేవాలయానికైనా లేదా ఇంట్లో అయినా ప్రత్యేకంగా ఒంటరిగా కూర్చొనైనా మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు తెలియపరచవా అని చెప్పని అడిగితే ఆయన నీకు తేటగా ప్రకటిస్తాడు, తెలియపరుస్తాడని దైవజనులు పెద్దలు ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పారు. ఆయన అనుభవంలో మాట అది. పెద్దల మాట సజ్జన్న మూట అని చెప్పని పల్లెటూరులో లోకంలో సామెత అది. పెద్దలు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది తీసుకోవటం చాలా ఉత్తమము. నాకంతా తెలుసు అనుకుంటే పోయి బురదలోనే పడతావు, ఆ రొంపలోనే పడతావు, ఆ దొంగ ఊబిలోనే చిక్కుంటావు. ఇక బయటకు వచ్చేది ఏం లేదు. పైకి లాగుదామన్నా నువ్వు పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నా, ఆ దొంగ ఊబిలో పడ్డావంటే అది ఇంకా ముంచుతానే ఉంటుంది, లోపలికి లాక్కొని పోతూ ఉంటుంది. పూడు అనమాట అది, బయటికి రానిది. అది నువ్వు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటావు పైకి రావాలని, అది అంత లోపల లాక్కొని పోతాం, అంటే పతనానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త సుమా. నోటి మాటలే క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషులుగా నిలబెడుతుంది, నిర్దోషులుగా కాదు. దోషులంటే శిక్ష విధింపబడటానికి ఎంచబడిన వారని అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టుద్ది. నువ్వు సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, సంఘ పెద్దలు స్త్రీగా ఉండు, పురుషుడిగా ఉండు, పరిచారకులు స్త్రీగా ఉండు, పురుషుడిగా ఉండు, విశ్వాసులు స్త్రీగా ఉండు, పురుషుడిగా ఉండు. వీళ్ళందరి జాబితా చెబుతున్నా. నేనైనా సరే, నాకు నేనుగా అయినా సరే, నోటి మాటను బట్టి అతిక్రమించానా, ఖచ్చితంగా నోటి మాటలే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెడతాయి. నన్నైనా మిమ్మల్ని ఎవరినైనా అపవిత్రులుగా చేస్తాయి. ప్రభు అన్నాడు కదా, శిష్యులు చేతులు కడుక్కోకుండా ఆహారం తింటూ ఉంటే పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు అడుగుతూ ఉన్నారు, మీ శిష్యులు ఎందుకని చేతులు కడుక్కోరని చెప్పారంటే అక్కడ చెబుతాడు ఈ మాట. ఎదుటించబడేది ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధపరచబడుతుంది. అది నోటిలోకి వెళ్ళి బహిర్భూమిలో అంటే బాత్రూమ్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. కానీ హృదయంలో ఉన్నది బయటకు వచ్చేది ఎలా? నోటి మాట వల్ల. హృదయంలో ఏముందో అదే బయటకు వచ్చుద్ది. దాన్ని బట్టే ఏదైనా. కాబట్టి జాగ్రత్త. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఓ దైవజనుడు ఒక ఆడపిల్ల విషయంలో తేడా పడ్డాడు.
తేడా పడితే వాళ్ళంతా వచ్చి జనాన్ని బేభత్సం చేయబోయారు. అదే సమయానికి వేరొక దైవజనుడు వాళ్ళ అమ్మ వాళ్ళంతా వెళ్ళి అయ్యా పరిస్థితి ఇది అని చెప్పానంటే వెంటనే బోర్డు మార్చేసి ఈ దైవజనుడి యొక్క బోర్డు పెట్టేసి ఆ ఉపద్రవం నుంచి బయటపడేలాగా ఆదుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు కోర్టు పోలీస్ స్టేషన్ ఆ సమస్యలన్నీ వీళ్ళు చూసుకున్నారు. ఆ దైవజనుడు ఏంటంటే ఆ సంఘాన్ని కాపాడుతానికి, ఎందుకంటే ఒకప్పుడు నాకు వాక్యం చెప్పి నన్ను ఇలా ఆదరించారని చెప్పాను. బాగుంది. గండం గట్టెక్కిన తర్వాత ఈ దైవజనుడు ఏది ఆడపిల్ల విషయంలో తేడా పడ్డ ఈ దైవజనుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎవరైతే ఆయన ఆదుకున్నారో ఇక ఆయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈయన పాట ఉంటే ఆ పాటకు నా పేరు ఏంది, నా పేరు పెట్టకుండా ఆయన పేరు పెట్టుకోవడం ఏందని ఇక మొదలు పెట్టిండు అనమాట. ఆయన ఎలాంటి వాడు తెలుసా, ఒకప్పుడు ఇలా అట్లా ఇట్లా అని చెప్పని అట్టట్ట ఆ పైత్యం ఎంత దాకా వచ్చిందంటే పూర్తిగా విషం కక్కే పరిస్థితి దాకా వచ్చారు. అట్లా 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 చివరికి ఒకప్పుడు ఏ దైవజనుడు అయితే సంఘాన్ని కాపాడుతానికి బోర్డు మార్చాడో ఆ దైవజనుడు పెంపకంలో పెరుగుతున్నటువంటి ఒక విశ్వాసికి కూడా అక్రమ సంబంధాన్ని పులిమి ప్రచారం చేశారు. ఆమె కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఈ దైవజనుడు మగపిల్లలకు ఆడపిల్లలకు అక్రమ సంబంధం అంటుగట్టి కారులోనే అన్నీ కూడా అని చెప్పని ఒక ప్రచారం చేశారు. చివరికి ఇప్పుడు ఎంత దాకా వెళ్ళిపోయారంటే విషం కక్కే పరిస్థితి ఎంత అంటే ఆ ఆడపిల్లలు అట్టలేసిపోయారు ఇట్లా వేసిపోయారు అని చెప్పని ఇక దుష్ప్రచారం మొదలు పెట్టారు. భయంకరమైన కీడు ఎదుర్కొంటారు. ఆ దుష్ప్రచారాల వల్ల భయంకరమైన కీడు అన్నమాట. నోటి మాట వల్ల వచ్చే కీడిది. చాలా జాగ్రత్త. ఒక్కడి వల్ల మార్క్ అనే ఒక్కడి వల్ల వచ్చినటువంటి అభ్యంతరం ఏంటంటే ఇతన్ని నేను తీసుకొని వెళ్ళాలంటే కాదు అతను సరిగా లేడని చెప్పని పౌలు అంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ దైవజనుడి విషయంలో అవతల పెద్దదైన ఆ దైవజనుడు అన్ని విధాలు ఆదుకుంటే విషం కక్కటం మొదలు పెట్టాడు. ఇవాళ చాలామంది పరిస్థితి అదే కనపడుతుంది. ఎంత దాకంటే దుర్మార్గమైన పరిస్థితి అన్నమాట. అసలు వీళ్ళు లేకుండా పోతే బాగుండదు, అసలు చచ్చిపోతే బాగుండు, అసలు ఉండకూడదు భూమి మీద అని చెప్పారు. అంత దుర్మార్గమైన ఆలోచన. బాగా గమనించండి. ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలోనే ఆ మాట ఉంటుంది. 4వ అధ్యాయంలోని చివరి మాటలో 14వ వచనంలో మాట ఉంటుంది. అలెగ్జాండర్ అను వాడు నాకు గొప్ప కీడు చేసెను. అలెగ్జాండర్ అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అంటే తీర్పు తీర్చేశాడు ఇక్కడ పౌలు గారు. అతను ఏం చేస్తా ఉన్నాడో ఆ చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడే చెబుతున్నాడు. కన్ఫర్మేషన్ చేస్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ పౌలు భక్తుని ద్వారా. నీ జీవితంలో ఎవడైనా కీడు చేసి తలపెట్టినా, అది ఉద్యోగం విషయంలో అయినా, చదువు విషయంలో అయినా, భవిష్యత్తు విషయంలో అయినా, జీవన సంబంధమైన ఆధారం సంబంధించిన వాటి విషయంలో అయినా, బిడ్డ విషయంలో అయినా, లేదు నీ కుటుంబం విషయంలో అయినా, నీ కడుపును పుట్టిన బిడ్డల విషయంలో అయినా, పరిచయ విషయంలో అయినా, వ్యాపార రీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఎవరు ఎక్కడ ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా ఖచ్చితంగా వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. సౌలు దావీదును వెదకి తరిమాడు. చివరికి ఏమయ్యాడు? తన కత్తి మీద తానే పడి చచ్చే పరిస్థితికి వచ్చాడు. దేవుడు వదిలేశాడు అతన్ని. దేవుడు సౌలును వదిలేశాడు. చెయ్యి వదిలేసిన సౌలు దేవుని దగ్గర నుంచే వచ్చిన ఒక దురాత్మ బట్టి వెరిపించబడతా దావీదు సౌలు ఆస్థానంలో ఉన్నంత కాలం దావీదే ఆ 10 తంతుల సితార వాయించిన దాన్ని బట్టి దేవుని బలమైన ఆత్మ దిగి వచ్చి అప్పటి వరకు సౌలును పట్టిన దురాత్మ అతను ఎలా పడితే అలా
ఎంతంటే తను ఏ స్థాయిలో ఉన్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు అవన్నీ మర్చిపోయి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఒక అన్యుడి కంటే ఇంకా భయంకరమైన పరిస్థితి పగ తీర్చుకోవటానికి నడుం బిగించి ఎవరిని తరుగుతున్నాడంటే పిల్లనిచ్చిన ఎవరికి ఇచ్చాడు? పిల్లని దావీదుకి ఇచ్చాడు. మీకాల్ని దావీదుకి ఇచ్చాడు. ఇప్పుడు సొంత మావే అల్లుని తరుగుతున్నాడు. విచక్షణ మర్చిపోయాడు. అయ్యో నా బిడ్డ కదా, ఇతను చనిపోతే నా బిడ్డ విధురాలైపోతుందిగా. ఈరోజు ఒకవేళ నీ సొంత కుటుంబీకులే నిన్ను తరుగుతూ ఉన్నారేమో, తోడబుట్టిన వారే తరుగుతున్నారేమో, లేదు బంధువులు జరుగుతున్నారేమో, భర్త తరపులు జరుగుతున్నా, భార్య తరపులు జరుగుతున్నా, తల్లి తరపులు జరుగుతున్నా, తండ్రి తరపులు జరుగుతున్నా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా పగబట్టి నిన్నేదో చేద్దాం అనుకుంటున్నట్లయితే బాగా గమనించు, శ్రద్ధగా విని మాటలు. ఇదిగో నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దిగులు పడాల్సిన పని లేదు. అయితే నువ్వు క్రమంగా నిలబడు. దావీదు తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి పశ్చాత్తాపడి సరి చేసుకొని ఇంకెన్నడూ బుద్ధిహీనమైన అడుగులు వేయకుండా జాగ్రత్తగా దేవునిలో నిలచి దేవుడు చెప్పినట్టుగా అడుగులు వేశాడు. ఆమేన్, హల్లెలూయా. తద్వారా తన మామ తరుముతున్న దేవుడు మాత్రం దావీదుకు తోడయే ఉన్నాడు. ఒకవేళ నీ అచ్చ నిన్ను తరుగుతుందేమో, అసలు వీడు ఉండకూడదు, వీడు చచ్చిపోవాలి, నా బిడ్డ జీవితం బాగుపడుతుంది అని చెప్పిన ఒకవేళ పిల్లనిచ్చిన అచ్చ లేదా పిల్లని ఇయ్యబోతున్న అచ్చ నిన్ను తరుగుతుందేమో, అసలు నీ ఉనికే లేకుండా చేయాలని నడుం బిగించిందేమో ఇంకెవరితో దుర్మార్గంగా చేతులు కలిపి. బాగా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వారి విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మూర్ఖుడికి దెబ్బలే గురి అని సామెతల గ్రంథంలో మాట ఉంది. ఎవడైనా మూఢంగా, హల్లెలూయా, ఎవడైనా సరే మూఢంగా వ్యతిరేకంగా దుర్మార్గంగా నీ మీదకు వస్తున్నట్లయితే ఆ వ్యక్తులకు ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. ప్రాణ నష్టమైన జరుగుద్ది, ఆర్థిక నష్టమైన జరుగుద్ది, ఆస్తుల నష్టమైన జరుగుద్ది, యాక్సిడెంట్, అనారోగ్య సమస్యలు, ఏదో ఒక కోణాన్ని దేవుడు వాడుకొని ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష అనుమతించే, ఎటువంటి దెబ్బ తగిలితే వాళ్ళు బుద్ధిహీనత నుంచి విడిపించబడి సరైన రీతిగా నిలబడతారో, దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉంటారో, లేదా రక్షించబడతారో, లేదా నిన్ను బట్టి దేవుని భయం వారిని ఆవరించాలో ఆయన జోక్యం చేసుకొని చేసే పనిని బట్టే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది నిశ్చయముగా నీ విషయంలో జరుగుతుంది, భయపడాల్సిన పని లేదు. ఎవడో ఏదో రహస్యంగా చేస్తున్నాడయ్యా, ఏదో అవుతుందయ్యా మాకు, అదేదో మాకు అర్థం కావట్లేదు, కొంత అర్థం అవుతుందయ్యా అని చెప్పని దిగులు పడుతున్నావేమో. వాడు నమ్మినది, వాడు చేయిస్తున్నది బలమైన అని వాళ్ళు అనుకోవచ్చు. సర్వశక్తి గల యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి గల యేసయ్య ముందు నువ్వు మోకాళ్ళేస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన ఏమన్నాడు? సౌలా ఏలా నన్ను హింసిస్తున్నావు అంటే, సౌలేమన్నాడు? ఎవరు ప్రభు నువ్వు అంటే, నన్ను హింసిస్తున్నా ఎవరు? నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసును నేనే అన్నాడు. నేను నిన్నెప్పుడు హింసించానంటే, నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా అన్నాడు అపోస్తుల కార్యంలోనే. సౌలుగా ఉన్నప్పుడు పౌలుతో. ఇంకో చాట ఏం రాశాడు? నిన్ను ముట్టువాడు నా కనుగుడును ముడుతున్నాడు అన్నాడు. ఇంకో చాట ఏం రాశాడు? నిన్ను కాపాడువాడు కునుకడు నిదురించడు. నిన్ను కాపాడేవాడు కునుకడు అంటే నిద్రపోడు, కునికిపాటు కూడా రాదు, నిద్రమోపాటు రాదు. నిన్ను ఇదిగో చూడు, నా అరచేతుల్లో చెక్కుకున్నాను, చంకనెత్తుకొని వాడును నేనే, ఎత్తుకొని వాడను, చంకనెత్తుకొని వాడను నేనే అన్నాడు. ముదిమి వచ్చు వరకు అన్నాడు. మళ్ళీ నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. మరి ఈ వాగ్దానాలు ఎటుపోతున్నాయి? నువ్వు ఎంతవాటికి దేవుని నమ్ముతున్నావు? బాగా గమనించాల. ఎంతవాటికి దేవుని నమ్ముతున్నావు? పరిపూర్ణంగా నమ్ముతున్నావా? ఆ టయానికి అవసరానికి వాడుకొని వదిలేయటానికి నమ్ముకుంటున్నావా? ఆ టయానికి వాడుకొని వదిలేస్తే నీ బ్రతుకులో కూడా ఆశీర్వాదం అంతే ఉంటుంది. దేవునికి మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైతే విలువిస్తావో అప్పుడు నువ్వు నీ ఊహలకు కూడా అందనటువంటి ఆశీర్వాదాన్ని
అక్షరాల రుచి చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. దైవజనుడు జెర్మియా గారు చెప్పిన సాక్ష్యం ఇది. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వారు వైశ్యాస్ కుటుంబం నుంచి రక్షించబడ్డవాడు. ప్రారంభంలో తండ్రి బీభత్సమైన అప్పులు చేసి చచ్చిపోయాడు. తండ్రి బీభత్సమైన అప్పులు చేసి చచ్చిపోయాడు. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, వీళ్ళ దగ్గరకు అయితే ఆ అప్పులు మనం భుజాల మీద పడితే మనం తీర్చాల్సి వస్తుందని చెప్పని ఆ భూస్థాపన కార్యక్రమం జరిగేదాకా ఉన్నారు. ఆ తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆకలి, తినటానికి తిండి లేదు, బిడ్డలకు ఆహారం పెట్టుకోవాలి, ఒక పక్క అప్పులలో ఒత్తిడి. ఎన్నో మొక్కులు మొక్కారు, ఎన్నో దేవతల గుళ్ళు తిరిగారు, అయినా పనిగాల. చివరికి సొమ్మసిల్లుతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ తల్లి, చాలా హుందాగా బ్రతికిన కుటుంబం అయ్యా మాది, కానీ భర్త చనిపోయిన తర్వాత ఇలాంటి నీచమైన స్థితి మాకు వస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు. కానీ ఏదో ఒక రూపేణ సహాయం కావాలి, ఆర్థికంగా డబ్బు కావాలి, అలాగనే మనసుకు నెమ్మది సమాధానం కావాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించాలి, ఏదో ఒక పని నాకు కావాలని చెప్పని వెతుకులాట మొదలుపెట్టింది. ఊరు మొత్తం తిరుగుతూ ఉంది. హల్లెలూయా. ఊరు మొత్తం తిరుగుతూ ఉందన్నమాట. ఆమెక ఊరు మొత్తం తిరుగుతూ ఉంటే మా ఇటు చూడు, తర్వాత ఏళ్ళు చూపిద్దు కానీ ఇటు చూడు. ఊరు మొత్తం తిరుగుతూ ఉంది. ఊరు మొత్తం తిరుగుతూ ఉంటే ఇక అట్లా తిరిగి ఒక చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చుంది. ఈ దేవుడైనా మా బ్రతుకులు మారుస్తాడేమో, మా తలరాతలు మారుస్తాడేమో, ఒక రాయి వేసి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పని అడుగు వేసి ఆరాధన జరుగుతుంటే వెళ్ళిపోయి కూర్చుంది. దేవుని వాక్యం ఆమెను సంధించింది. ఆమె హృదయం అప్పుడే తెరవబడింది. ఆమెన్, హల్లెలూయా. అయితే కడుపు ఆకలి ఉంది, కన్న బిడ్డల యొక్క ఆకలి గుర్తొస్తూ ఉంది, మరో పక్క అప్పులోళ్ళ రంకెలు వినపడుతూ ఉన్నాయి. ఎటు తోచని పరిస్థితి, అయోమయంగా ఉన్న స్థితిలో అట్లా తమకంగా అటు చూస్తూ ఉంది దేవుని వైపు. దైవజనుడు వచ్చాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ మొక్కతే ప్రత్యేకంగా అక్కడ ఉంది. దైవజనుడు వచ్చి, అమ్మ ఏ ఊరు, ఏం సంగతి అని అడిగితే తన సాక్ష్యం అంతా చెప్పింది, పరిస్థితులన్నీ చెప్పిన తర్వాత ఇక దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సరేనమ్మా ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెను పిలిచి ఆహారం పెట్టు అని. ఇప్పటికే 2-3 రోజులు అవుతుంది తినక, సొమ్మసిల్లి పరిస్థితి. ఆమెను పిలిచి కూర్చోబెట్టి ఆహారం పెట్టు, ఆహారం పెడుతూనే నా రక్షణ సువార్త అందించు అని చెప్పని ఆహారం పెట్టి రక్షణ సువార్త అందించి అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి నీ దగ్గర కొంత ఆమెకు ఆర్థికంగా సహాయం అందించు అన్నాడు. దేవుడు చెప్పినట్టుగా తూచా తప్పకుండా అలా చేసి ఆమెను పంపించాడు. వెళ్ళిపోయింది. తన కడుపును పుట్టిన బిడ్డలకు ఆహారం పెట్టుకుంది. ఇక కూర్చొని ఆలోచన చేస్తూ ఉంది, ఈ రీతిగా ప్రేమను పంచగలిగిన వారు ఎవరు నాకు కనపడలేదు ఈ భూలోకం మీద. నా అనేవాళ్ళు ఎవరు కూడా ఇంత ఆదరించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. నా సమస్యను బట్టి కదిలిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ దైవజనుడు, ఈ దేవుని బిడ్డల వల్ల నేను గొప్ప ఆదరణ పొందానని ఆదివారం నుంచి ఇక క్రమం తప్పకుండా ఆమె దేవుని సన్నిధికి వస్తూ ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ దైవజనుడిని అడిగింది, ఏమ్మా పరిస్థితి, నా పరిస్థితి ఇదని చెప్పానంటే, ఏదైనా ఇంట్లో పని ఉంటే చేస్తానయ్యా అంటే దైవజనుడు మాట్లాడాడు, అమ్మా ఎక్కడో కాదు, మా ఇంట్లోనే ఉండు, ఇక్కడే ప్రార్థన చేసుకో, నీ బిడ్డలు కూడా ఇక్కడికే తెచ్చుకో, జీతం ఇస్తాను, నువ్వు నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారమ్మా అని చెప్పినప్పుడు దైవజనుడు చెప్పిన మాటలను బట్టి ఆ తల్లి తలొగ్గి దైవజనుడు కనిపెట్టుకుంటూ దైవజనుడు ఎదుట తన బ్రతుకును కుటుంబాన్ని కట్టుకుంది. దేవుని ఎదుట భక్తి సాధన చేస్తూ ఉంది. చివరికి ఆమెమో మందిరం క్లీన్ చేయటం, మందిరాన్ని ఓడవటం, తడిగొట్టేసి తుడిసి అంత రెడీ చేస్తుంది ఆమె. పిల్లగాడేమో చెప్పులు పరిచర్యగా నిలబడతాడు. గతంలో మీరు విన్నదేది. అయితే ఎందుకు ఈ సందర్భం అంటే, చాలామంది చదువులో దేవుణ్ణి నిర్లక్ష్యపరిచే వారం ఉంది.
మనకు అంత ఏంటంటే అవసరమైనప్పుడు యేసయ్య, అవసరం అయిపోయిన తర్వాత పక్కకు పోవయ్యా అనే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ వైశాఖ సంబంధించిన ఈ కుటుంబం దిక్కులేని పరిస్థితిలో ఉంటే ఆ మందిరాన్ని ఆశ్రయంగా పెట్టుకొని అక్కడ ఉన్నారు. దేవుడే వాళ్ళని ఆడకు నడిపించాడు. వింతేందో తెలుసా, ఆ చెప్పుల పరిచర్యకి ఆడే ఉంటాడు ఆ పిల్లగాడు, చదువుకుంటా ఉన్నాడు. అట్లా 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 చివరికి ఎక్కడి దాకా దేవుడు తీసుకెళ్ళాడు తెలుసా? కలెక్టర్ పోస్ట్ ఇప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిలో నా అనేవాళ్ళు ఆదరించినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు, నాకంటూ ఆధారం ఎవరు లేరు అనుకుంటున్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఎప్పుడైతే ఇదిగో భర్త లేడు, ఒంటరిదాన్ని, నా బిడ్డలు, నేను ఎలా బ్రతకాలని చెప్పని పరితపిస్తూ దుఃఖిస్తున్న సందర్భాల్లో దేవుని సన్నిధిని ఆశ్రయంగా పొందిన వాళ్ళు, దైవజన వాక్కుల చేత ఆదరింపబడిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆమెమో మందిరంలో పరిచయం చేస్తూ ఉంటే ఈ పిల్లగాడేమో చెప్పులు పరిచయం చేసాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చెప్పులు ఇస్తూ ఉంటే వరుస క్రమంలో ఆడ పేర్చి పెట్టాడు. అతను చేసిన పరిచర్య అదే. మరో పక్క చదువుకుంటున్నాడు, భక్తి సాధన చేస్తూ ఉన్నాడు, వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. వింతేందో తెలుసా? తీసుకువెళ్ళి ప్రభు ఎక్కడ నిలబెట్టాడు? ఆ ప్రాంతానికి జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు అన్నాడు, అయ్యా మా సంఘంలో ఇదిగో ఎక్కడో ఉన్నటువంటి మీ కుటుంబం మా దగ్గరకు వచ్చింది. ఇదిగో దేవుని కృపను బట్టి ఇంత గొప్ప హుందా, ఇంత గొప్ప ఆశీర్వాదం చదువులో, ఇదిగో దేవుడు అన్నిటిలో ఫస్ట్ ర్యాంకులు ఇస్తా, ఇదిగో ఇంత గొప్పగా దేవుడు కలెక్టర్ పోస్ట్ ఇచ్చాడు నీకు, ఇదిగో నా పక్కన బలిపీఠం పక్కనే కూర్చేస్తాను, రేపు ఆదివారం నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలంటే సరే పాస్టర్ గారు అన్నాడు. ఆదివారం ఆరాధన మొదలైంది. పాస్టర్ గారు వాకిటి కాడికి బలిపీఠం కాడికి తిరగడం మొదలుపెట్టాడు. సంఘస్థులంతా వస్తున్నారు. ఈ యవనస్తుడు కనపడుతులా. ఏది కలెక్టర్ అయినా ఆయన కనపడకపోతుంటే ఎక్కడని ఎత్తుకుతూ ఎందుకో డౌట్ వచ్చి ఆ చెప్పుల పరిచయం కాడ ఏమన్నా వీడు ఏమన్నా నిలబడ్డాడేమో అని చెప్పని అటు వచ్చి నిలబడి చూస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చెప్పులు ఇస్తా ఉంటే ఆ చెప్పులు పరిచయం చేస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు కళ్ళ నిండా నీళ్లు తీసుకొని, ఇంతగా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి, ఇంతగా దేవుని యందు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నా దేవుడు అన్యాయసుడు కాదు, ఇందుకేనయ్యా ఇంతగా హెచ్చించి కలెక్టర్ పోస్ట్ ఇచ్చాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదువుకి ఎగ్జామ్స్ టైంలో లేదా నీ కాలేజీ కాడ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు కావాలనుకుంటే పని చేయడు. యవనస్తుడు దిక్కులేని పరిస్థితి, కానీ దేవుని ఎదుట నమ్మకంగా ఉంటా, ప్రార్థన చేసుకుంటా, విజ్ఞాపన చేసుకుంటా, వాక్యం చదువుతా, మొదటిగా దేవునికే తన హృదయంలో స్థానం ఇచ్చి ఆ తర్వాతనే మిగతా చదువు అని ఏదైనా ప్రయత్నం చేస్తే దేవుడు అన్యాయం చేశాడు వాళ్ళకి. మనం ఏం చేస్తాం? మొత్తం పక్కన పెట్టి ముందు మన సంగతే చూసుకుంటాం. అసలు ఒక స్థాయిని, ఒక గౌరవాన్ని, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడిని పక్కన పెట్టి మన ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎన్నాళ్ళు చేస్తాం? లంగరేసి ఉంది పడవ, 2 తెడ్లు తీసుకొని ఆ పడవని ఎంత ఈదినా అది ముందుకు పోద్దా? ముందు సముద్రంలో వదిలేసిన ఆ తాడు కింద ఉన్నటువంటి బీడు సంబంధించిన ఆ లంగర పైకి తీసి పడవలో పెట్టుకుంటేనే నువ్వు ఎన్ని తెడ్లు ఆడిచ్చినా పడవ ముందుకో పక్కకో ఎటోకటి వెళ్ళేది. ఏసైనా పక్కన పెట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సముద్రంలోకో, నదిలోకో, ఆ చెరువులోకో, ఆ కాలువలోకో ఆ పడవను కట్టేసి వదిలేసిన ఆ తాడు, దాని కింద ఉన్నటువంటి లంగర్ అంటారు దాన్ని, యాంకర్ అంటారు దాన్ని కూడా. ఆ యాంకర్ను బయటికి తీస్తేనే నువ్వు ముందుకు పోగలుగుతావు. యేసయ్య యాంకర్ లాగా దాన్ని అట్టేసేస్తాడు. ఇంక నువ్వు ఎంత ప్రయత్నం చేసిన ఉపయోగం ఉంటుంది? బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము మొదటిగా మన స్థితిని, స్థాయిని గుర్తుపెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా మన స్థితి, స్థాయి గుర్తొస్తుంది కాబట్టి కదిలాడకుండా కూర్చుంటాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? కొంతమంది నా విషయంలో చాలా అభ్యంతరంగా ఉంటారు. ఎందుకు? ఏ అభ్యంతరం అంటే మోకాళ్ళ మీద ఎంతగా నిలబడటానికి,
మేము సన్నగానే ఉన్నాము, మేము ఎందుకు నిలబడలేకపోతున్నాం అని చెప్పాను. నేనంటాను వాళ్ళకు సమాధానంగా, నా ఇల్లు, నా కుటుంబం, నా అనేవాళ్ళు మా పితరులు చేసిన పొరపాటును బట్టి, మా నాన్న బ్రతికిన తీరును బట్టి నా వంశమైనా నా కుటుంబమైనా శపించబడింది. ఆ శాప నుంచి బయటికి రావడానికే దేవుని పాదాలు పట్టుకొని ఆయన వైపే చూస్తా నడుస్తున్నా. నా కుటుంబీకులు అందరూ ఉన్నట్టే నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. కానీ దేవుడు ఎందుకో ప్రత్యేకంగా నన్ను రక్షణ అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఏంటయ్యా అని చెప్పి ఆయన పాద సన్నిధిలో మొరపెట్టినప్పుడు 8 సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పాడు. అది కూడా ఒక సందర్భం ఏంటంటే, మా మేనత్త ఇంటికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకొని వస్తానయ్యా అంటే వెళ్ళింది. మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఒక విషయం చెప్పా. సరే నువ్వు జాగ్రత్త అయ్యా అని చెప్పని ఆటో చెక్కకుండా అట్నే వెళ్ళిపోయింది. ఇంట్లో కూర్చొని ఆ బల్ల ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు మాకు ఈ పరిస్థితులు భయంకరంగా ఉందయ్యా, ఎందుకు ప్రభా ఇలాంటి పరిస్థితులు మాకు అన్నప్పుడు ఒక మెల్లని స్వరం వినపడుతూ ఉంది. ఆ పక్కన మెల్లని స్వరం వినపడుతూ ఉంది. ఏంటయ్యా స్వరం అంటే, ఎవరు మాట్లాడుతున్నారని నేను చూసుకుంటున్నా చుట్టూ. అప్పుడు స్వరం వినపడుతుంది, నేను గబ్రియల్ అనే దేవదూతను, నాతో పాటు మిఖాయిల్ అనే దేవదూత కూడా ఇక్కడ ఉంది, ఇంకా కొంతమంది దేవదూతల పరివారం అంటే కొంతమంది సమూహంగా దేవదూతలు ఇక్కడ ఉన్నారు. అదిగో నువ్వు ఆ క్రాస్ సరిగా ఒక కుర్చీ వేసావు కదా, ఆ కుర్చీలో త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు వచ్చి ఉన్నాడు. మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది. అయితే నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. ఇది మొదలుకొని ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉంటారు, నా సేవ చేస్తారు. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది. ఆ వంశంలో కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నేను నీతో చేస్తున్న నిత్య నిబంధన అన్నాడు. వాస్తవానికి మా పితరులు చేసిన పొరపాటును బట్టి ఆ శాపగ్రస్తమైనటువంటి పద్ధతుల్లోకి, ఆ పనుల్లోకి మేము వెళ్ళకూడదు. ఎందుకంటే నా కన్న తండ్రి నా కళ్ళ ముందే ఒక ఆడగూతుని తీసుకొని వస్తే ఆ జీవాల పక్కన పెట్టాం. మాకు జీవులు ఉండే, ఆ జీవాల పక్కన పెడితే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారని చెప్పని బండితో పాటు ఉన్న కేంద్రం నన్ను పక్కకు తీసుకెళ్ళాడు. ఏంది ప్రభు ఈ సంగతి ఏందని చెప్పినప్పుడు అంతగా అవగాహన లేదు. ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చాయంటే, యేసన్న గారు ఒక వాక్యం చెబుతూ ఉన్నాడు. ఏదో ప్రాంతానికి సువార్త చెప్పడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట. 2 పిల్లలు, ఒక మగ పిల్లగాడు ఒక ఆడపిల్ల అడుక్కుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీ అమ్మ నాయన ఎవరు చెప్పండి, బట్టలు కొనిస్తా, పుస్తకాలు కొనిస్తా, మంచిగా ఆహారం పెడతాను, చదివిస్తాను, నాతో పాటు వస్తారా, మీ అమ్మ నాయన ఎవరు చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడతానంటే ఆ పసికందుల హృదయాల్లో పడ్డ ఆ గాయం ఎంత గొప్పదంటే, అయ్యా మా ఇల్లు మంచిది కాదు, మా ఇల్లుకు రావద్దు అయ్యా, మా ఇల్లు మంచిది కాదయ్యా అని చెప్పండి. ఏమైందంటే, మా నాన్న తాగి విచ్చలవిడిగా శరీర కోరికలను బట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగి బ్రతికి చచ్చాడయ్యా. మా అమ్మేం తక్కువ తినలేదయ్యా, నువ్వు అడ తిరిగితే నేను తక్కువ తిన్నానా, నేను కూడా తిరుగుతా అని చెప్పని విచ్చలవిడిగా తిరిగి చివరికి పిచ్చిదై ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇంట్లో పడి పొర్లాడుతుందయ్యా. మా అమ్మ కోసం ఇలాగ అడుక్కొని ఆ వచ్చిన రూపాయి తీసుకెళ్ళి మా అమ్మకి అన్నం పెట్టుకున్నామయ్యా, మా ఇల్లు మంచిది కాదయ్యా, రావద్దు అని చెప్పానంటే యేసన్న గారు కదిలిపోయి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో కానుక పెట్టి మళ్ళీ వచ్చే టైం, ఎందుకంటే ట్రైన్ వస్తుంది అక్కడికి, దేవుని వాక్యం ముఖ్యం అని చెప్పని వెళ్ళిపోయాడు. వెళుచు ట్రైన్లో కూర్చొని ఆ బిడ్డల వైపు అలానే చూస్తూ ఉంటే వేరే చోటకు వెళ్ళి ఇంకొకరిని అడుగుతూ ఉన్నారు, అయ్యా అని చెప్పని. వాడు డబ్బు ఇవ్వకపోగా లాగి పెట్టి చంపకు పెట్టి అంతే కొట్టిండంట ఆ పిల్లలు. పని లేదు ఏం లేదని. యేసన్న గారికి ఇంకొంచెం హృదయం కదిలిపోయింది. ఆ కోటను చూసుకొని వచ్చాడు. ఆ బిడ్డలు ఎక్కడో ఏందో కనుక్కున్నాడు. అడ్రస్ చూసుకొని పోయి చూస్తే ఆ బిడ్డలు ఎలా చెప్పారో అలాగనే ఉంది ఆ తల్లి.
తల్లిదండ్రుల యొక్క పాపము, శాపము తర్వాత పిల్లల మీద పడుద్ది అంటే ఇదే కదా అని చెప్పని ఆ వాక్యం వింటా ఉన్నాను ఏకాంతంగా ఇంట్లో ఒంటరిగా కూర్చొని. ఇక అప్పుడు గుర్తొచ్చినాయి అన్నీ. మా నాయన నా ముందు ఎలాంటి పొరపాటు చేశాడో, ఏంది మా పితరుల వల్ల ఎలా శాపం అయిందో. ఇక అప్పుడు కూర్చొని ఏడుచున్నా, ప్రభువా ఈ శాపం నా మీద ఉండకూడదు, నా కుటుంబీకుల మీద ఉండకూడదు, ఇలాంటి నీచమైన బ్రతుకులోకి నా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదయ్యా. నేనైనా సరే, నా జీవిత భాగస్వామి అయినా సరే, మా తర్వాత తరానికి ఆశీర్వాదం ఇవ్వాలే కానీ ఇలాంటి శాపాన్ని పంచిపెట్టి పోకూడదయ్యా అని చెప్పని కూర్చుని బోర్ని ఏడ్చా. బాగా గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రుల జీవితాన్ని బట్టి, నువ్వు చూస్తున్న ప్రపంచాన్ని బట్టి నువ్వు నేర్చుకుందేంది? నేను చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను. మా పితరులు చేసిన పొరపాట్లను బట్టి నేను ఆ నీచమైన బ్రతుకులోకి అడుగు పెట్టదలుచుకోలేదు. నాకు వద్దు ఆ జీవితం. అలాంటి జీవితంలో అడుగు పెట్టే మాట అయితే ముందుగానే నన్ను చంపే ప్రభువా, అసలు వద్దు ప్రభు. నా తర్వాత నా తరానికి శాపాన్ని పంచే ఆ బ్రతికే వద్దు. సొలొమోను జీవితం చదువుతున్నప్పుడు వృద్ధాప్యమందు వ్యర్థమైన విగ్రహాల వైపు తిరిగి శాపాన్ని పంచిపెట్టిపోయాడు. దావీదేమో పొరపాటు జరిగిన దిద్దుకుంటే తన తర్వాత తరానికి దేవుడు అన్నాడు, నిన్ను బట్టి నీ వంశంలో ఇదిగో ఈ సింహాసనం మీద ఒకడు ఉంటాడు పరిపాలన చేయడానికి అన్నాడు. చివరికి వచ్చి యేసు ప్రభు వారి ఆ సింహాసనం మీదకి వచ్చాడు. నాకు అంత గొప్ప ఆశీర్వాదం కావాలి ప్రభు. అబ్రహాం జీవితంలో పొరపాటు జరిగింది, అయినా సరే దేవుని పాదాలు పట్టుకుంటే ఇప్పటికి నేను అందరం అబ్రహాము సంతానమే అని పిలువబడుతున్నాం. విశ్వాస జాబితాలో ఆయన సంతానమే, భౌతికమైన ప్రపంచంలో ఆయన సంతానమే అని పిలువబడుతున్నాం. మత్తయి సువార్త 1:1 భాగంలోకి రాసి ఉంటుంది, యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. నన్ను పట్టుకున్నవి ఇవే. చేస్తే ఇలా భక్తి చేయాలా రోషంగా, లేకపోతే వద్దు. నలుగురితో నతానేలు, గుంపులో గొర్రెలు, లోకంతో రాజీ వెళ్ళిపోదాం అనుకోవచ్చు. ఇక నాకు ఆ బ్రతుకోవచ్చు. అందుకే సద్భక్తి చేయను ఉద్దేశించిన వానికి శ్రమలు కలుగుతాయని కూడా తిమోతి పత్రిక రాసింది ఆ మాట. సద్భక్తి చేయదలిచిన వాళ్ళకి హింసలు అంటారు. చూడండి 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస అంటే ఏ రకమైన మాట అని నీకు తగులుతుంది. ఆమేన్, హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. మత్తయి సువార్త 5:11-12 జ్ఞాపకం చేసుకో చాలు. అక్కడ మాట రాసి ఉంటుంది, నా నిమిత్తమై మిమ్మల్ని అనేకులు హింసిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. రాజుల ఎదుగు కూడా సమాజ మందిరాల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతారు, హింసిస్తారు, చిత్రహింసలు పెడతారు. వాళ్ళకి ఇష్టమైతే చంపుతారు కూడా. అలా అని చెప్పి దిగులు పడాల్సిన పని లేదు. పరలోకంలో నీకు బహుమతి అత్యధికమగునని ఆనందించు అన్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. నేను నేర్చుకున్న భక్తిది. నేను నేర్చుకున్నది నా పితరులను బట్టి, నా తల్లిదండ్రులు, నా తల్లి కాదు, నా తండ్రి కానీ మా తాతగారు కానీ వాళ్ళు నడిచిన విధానాన్ని నేను దాన్ని తృణీకరించుకున్నాను. ఆ బ్రతుకు నాకొద్దు. దేవుని యందు దేవుడికి నచ్చే భక్తి చేయాలి, రోషం గల భక్తి చేయాలి. బ్రతికితే ఒక్క రోజైనా బ్రతికి చావాలి, ఇక అంతే చాలు. ఇక డేవిడ్ బ్రైన్ నాటు బ్రతికింది కొద్ది కాలమే. మంచు కొండలో మోకరించి తుమ్మితే రక్తం వచ్చింది తుప్పరగా. అచ్చయ్ అని చెప్పంటే తుమ్మినప్పుడు రక్తం చిందులు పడ్డాయి, తుప్పరగా ముందు పడ్డాయి, చెమట్లో పట్టినాయి అంట. మోకాళ్ళ మీద నిలబడి మంచు కొండలో మోకరించాడు. ఆయన జీవిత చరిత్ర డైరీ చదివి విలియం కేరీ మన దేశానికి వచ్చాడు. హెడ్సన్ టైలర్ అనేవాడు. ఎన్నో గొప్ప గొప్ప మిషనరీలు ఆయా దేశాలు కదిలిపోయారు. ఒక్కరోజు చాలు నీ భక్తి. కొద్ది కాలమైన దేవుని కొరకు రోషంగా బ్రతకాల. దేవుని నామానికి అవమానం వచ్చేలా కాదు. అభ్యంతరాలని కలగకూడదు, కలుగుతాయని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మార్క్ అనేవాడి వల్ల అభ్యంతరాలు కలిగితే మార్కు బాగానే ఉన్నాడు, బర్నబా ఎడిపోయాడు తెలియదు.
దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా శ్రద్ధగా విను. నీవు నీ భక్తి సాధన ఎలా ఉంది? అవసరానికి ఉపయోగపెట్టుకుంటున్నావా? మాటలతో మాయ చేయని పరిస్థితిలో ఉన్నావా? లేకపోతే దేవుడు కోరుకున్నట్టుగా? ఒకవేళ నీ జీవితం ఇప్పుడు చదువుకున్న వ్యక్తుల్లో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు కీలక పాత్రలు, ఒకటి దేమ, ఒకటి మార్కు. వీళ్ళిద్దరూ కొంతకాలం దైవజనులు ఎడబాసి తిరిగిన వాళ్ళే, దేవుణ్ణి ఎడబాసి తిరిగిన వాళ్ళే. మార్క్ అనేవాడైనా సరే, దేమ అనేవాడైనా సరే. మార్క్ అనేవాడు వాళ్ళు తగాదొచ్చే బర్నబాయేమో భ్రష్టుడిగా మారిపోయాడు. శీల అనే కొత్త వ్యక్తి పరిచయం అయితేనే దేవుని నామాన్ని ఘనపరచబడింది. ఈ మార్క్ అనేవాడు తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి ఫిలోమోను పత్రికలో కానీ, 2 తిమోతి పత్రికలో కానీ చూస్తే 2 తిమోతి 4వ అధ్యాయంలోనే కనపడతాడు మార్కు. అక్కడ 10వ వచనం చూసాం కదా. 10వ వచనం కాకుండా పై వచనాలు చూస్తే, 11వ వచనాన్ని చూస్తే, 11వ వచనంలో అక్కడ రాసి ఉంటుంది, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు ఇదే మార్కుని పౌలేమన్నాడు, పనికిరాడు వాడు. కానీ పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు, అయ్యా నేను చేసిన పొరపాటే, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించని దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని చేత కనికరింపబడ్డాడు. దైవజనుడి దగ్గర దయ పొందాడు. దేవుడేం మాట్లాడకపోతే దైవజనుడి విషయంలో ఎలా సాధ్యపడుతుంది? చేర్చుకోవడం కష్టం. దేమ అనేవాడు కూడా లోకానుసారంగా వెళ్ళిపోయాడు. కానీ దైవజనుడు మానక ప్రార్థన చేయటం వల్ల తిరిగి ప్రభు కృపను బట్టి మళ్ళీ వచ్చాడు. దేమ అనేవాడు తిరిగి మళ్ళీ రావటంతో ఫిలోమోనుకు రాసిన పత్రిక అక్కడ మొత్తం 25 వచనాలు ఉంటాయి. ఈ 25 వచనాల్లో 24వ వచనంలో ఉంటుంది, దేమ లూకా వందనములు చెబుతున్నారని ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా. నీ వల్ల అభ్యంతరాలు వచ్చి సంఘము పాడైపోయినా, నీ వల్ల అభ్యంతరాలు వచ్చి అసలు దైవజనుల మధ్య ఉన్న సత్సంబంధం అనేది తెగిపోయినా, నీ వల్ల దైవజనుల విషయంలో కానీ సేవ విషయంలో కానీ ఏదైనా పొరపాటు జరిగినా, నీ వల్ల ఏదైనా కుటుంబం పతనం అయిపోయినా, ఏ జీవితమైనా నాశనం అయిపోయినా, ఏ పురుషుని యొక్క జీవితం నాశనమైనా, ఏ స్త్రీ యొక్క జీవితం నాశనం అయిపోయినా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించడని ఏం చెప్పట్లా, క్షమిస్తాడు. కాకపోతే మనం బాగా గుర్తుపెట్టుకోవాలా, లోకం మాత్రం క్షమించదు. లోకం క్షమించదు. ఎందుకంటే ఒకప్పుడు చేసినటువంటి అవన్నీ గుర్తుంటానే ఉంటాయి. ఎవరో ఒకళ్ళ ద్వారా అవి తోడతానే ఉంటారు. ఎవరో ఒకళ్ళ ద్వారా అవి తోడతానే ఉంటారు. ఇవి ఎలాగ ఉపయోగపడతాయి నీకంటే, ఇంకెన్నడూ నా పొరపాటు చేయకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి లోబడి దేవుడు కోరుకున్నట్టుగా అడుగులు వేయటానికి, భక్తి సాధన చేయటానికి, సేవ చేయటానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దీనికి సాక్ష్యం ఏంటి అని చెప్పని అడిగితే, ఉరియా భార్య విషయంలో దావీదు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మనకందరికీ తెలుసు, వాక్యం చదివే ఉన్నాం. యుద్ధకాలం అది. వాస్తవానికి రాజుగారు ముందుండాల. యుద్ధానికి ఆలోచన చెప్పేది రాజుగారే కాబట్టి ఆయన ఉండాలా. ఆయన ఏం చేశాడంటే, యుద్ధకాల సమయంలో అప్పట్లో రాజులకి ఒక కాలం అనేది ఉంటుంది యుద్ధం చేయడానికి. ఆ కాలంలోనే యుద్ధాలు చేస్తారు. అట్లానే దావీదు బెర్షెబాతో పొరపాటు చేసే ఆ సమయానికి ముందు యుద్ధకాల సమయంలో ఆయన యుద్ధంలో సైన్యంతో పాటు ఉండకుండా పైన ఆయన రాజభవంతిలో పడుకున్నాడు. సాయంకాలం 5 గంటలప్పుడు, లేదా సాయంకాల సమయం అనుకుందాం, ఎమ్మడిని ఆయన ఆ రాజభవంతి నుంచి దిగి వచ్చినట్టే బాగుండు. అసలు ఎలా ఉంది ఏందని చెప్పని ఆ గోడ మీద తిరుగుతూ ఉండంట.
అదే టయానికి ఏమో ఇంటి పైన కప్పు లేకుండా, ఏది స్నానం చేయడానికి బాత్రూమ్ పైన కప్పు లేకుండా స్నానం చేస్తూ ఉంది. ఈమె కనపడ్డది. ఆ రంగు కానీ ఆ పరిస్థితులను కానీ చూసి దావీదు ముగ్ధుడై తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో కబురు పంపించి ఆమెను పిలిపించుకున్నాడు. ఆమెతో పొరపాటు కూడా చేసేసాడు. కాలం గడుస్తూ ఉంది. ఆమె కబురు పంపించింది, అయ్యా రాజుగారు నేను లేవలేకుండా ఉన్నాను అని చెప్పాను. నేను లేవలేకుండా కబురు పెట్టంగానే అమ్మ నీకు దావీదు ఎలాగైనా సరే ఈమెను దక్కించుకోవాలని నీతిమంతుడైన ఉరియా విషయంలో కుట్రవన్నీ ఒక కాగితం రాస్తాడు. ముందుగా తన ప్రయత్నం తను చేస్తాడు. అక్కడ బాగా మంచి మంచి ఆహారం పెట్టి ద్రాక్షారసం దాపించి మత్తుడుగా చేసి, ఏది తను తన భార్యతో కలిసి ఆమె లేవలేకున్న పరిస్థితిని, ఏ కారణాన్ని బట్టి నువ్వు గర్భం దాల్చావని చెప్పని భార్యాభర్తల మధ్య తగాద రాకుండా ఒక కథ అల్లాడు. నువ్వు వెళ్ళి ఇప్పుడు సంతోషంగా నీ భార్యతో కలిసి అంటే శారీరకంగా కలిసి సంతోషించు అన్నాడు. అక్కడ 1-2 మార్లు అలా చేసినట్టుగా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. అయినా కానీ ఉరియా నీతిమంతుడై ఉండి, నా యజమాని యొక్క సభ్యులు అందరూ యుద్ధంలో ఉంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖించేదనా, అది ఎప్పటికీ కాదు అని చెప్పని ఆ రెస్ట్ తీసుకునేటువంటి యుద్ధంలోకి వెళ్ళిన సైనికులు కొంతమంది అలసట తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి అక్కడ నిద్రపోయాడు. ఇది ఇట్లా అయ్యే ఒక సెక్షన్ కాదు అని చెప్పని ఒక పత్రం రాసి మడతేసి ఈ ఉరియా చేతిలోనే పెట్టి పంపించాడు. పోయి ఇది యోవాబుకి ఇవ్వు అంటే సైన్యం మొత్తానికి అధిపతి అతను. యోవాబుకి ఇవ్వు అని చెప్పంటే యోవాబు తీసుకొని చదివాడు. ఇతను బలహీనుడు, గుండె ధైర్యం కలిగి ముందు వరుసలో యుద్ధానికి నిలబడే వాళ్ళ మధ్యలో పెట్టు, మిగతా ఎంత అయిపోద్ది అన్నాడు. అయిపోయింది. అలాగనే చంపబడ్డాడు. అంత అయిపోయింది. కానీ అబ్షలోము అని తన కొడుకు గాడిద మీద వెళ్తా ఒక గొంజి చెట్టుకు అలా పట్టుకుంది. ఆ తల వెంట్రుకలు పొడుగ్గా ఉండేసరికి గాడిద ముందుకు వెళ్ళిపోయింది. తల వెంట్రుకలు అట్లా చెక్కటాన్ని బట్టి గాలిలో ఏలాడుతూ ఉన్నాడు. భూమికి చెట్టుకు తగులుకొని అట్లా ఏలాడుతూ ఉన్నాడు. ఏలాడుతూ ఉంటే పనివాడు చెప్తా ఉన్నాడు, అయ్యా రాజుగారు చెప్పారు అబ్షలోమును వదిలిపెట్టండి రా అని చెప్పని, నన్ను బట్టి వదిలిపెట్టండి రా అని చెప్పాడు. అందుకని ఏం చేయలేదంటే యోబు అంటాడు, దొరికినోని చంపకుండా నాకు కబురు చెబుతావేంద్ర అని చెప్పని బాణం తీసుకొని అంతే వదిలేశాడు. కరెక్ట్గా గుండెల్లోకి దిగిపోయిందట ఆ బాణం. చచ్చిపోయాడని కబురు పెట్టి అన్నాడు. ఇదంతెందుకు దేవుడు మన ముందు గుర్తు చేస్తున్నాడంటే, ఒకప్పుడు నీ జీవితంలో లేదా రక్షణ పొందిన తర్వాత కొన్ని తప్పుడు కార్యాలు జరిగినా లోకం మాత్రం వదిలిపెట్టదు, నిందిస్తానే ఉంటుంది. కానీ దావీదుకు అర్థమైపోయింది, నేను చేసిన పొరపాటును బట్టి ఇదిగో అందరూ మర్చిపోయారు అనుకుంటే యోబు అనేవాడు కడుపులో పెట్టుకున్నాడు. యోబు కడుపులో పెట్టుకోవడానికి కారణం ఏంది? అంతకుముందు ఖాళీగా ఉన్నవాళ్ళు నీ బలం ఎంతో నా బలం ఎంతో తెలుసుకుందని చెప్పని ఇజ్రాయిలే యుద్ధానికి పోయిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు కత్తులకు పదును పెట్టారు. చివరికి ఒకళ్ళు పొడుచుకొని తెచ్చారు. ఆ సెక్షన్ కూడా ఉంది. ఇజ్రాయిల్ ఖాళీగా కూర్చొని ఊరకుంటాం ఎందుకని చెప్పని నీ యుద్ధ నైపుణ్యత ఎంత అని ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసుకోవడానికి పురికొల్పబడ్డారు. హిజ్కియా టైంలోనే శత్రువులు ఒకళ్ళొకళ్ళు పోల్చుకొని తెచ్చారు. ఇది తేడా, ఇది బాగా గమనించాలి. అప్పుడు యోబు సంబంధి అతను తమ్ముడు చంపబడతాడు. తర్వాత నువ్వు నా స్నేహితుని యొక్క తమ్ముడు వద్దంటే నేను వదిలిపెట్టనంతే తరిమాడు. ఇక లాభం లేదు, ప్రాణాలు దక్కించుకోవడం అంతే కత్తి పెట్టాడు. పొడుచుకొని పొట్ట చించుకొని పేగులు బయటకు వచ్చింది రాసిన బైబిల్. యోవాబుకేమో ఇది పగ. దావీదు విషయంలోనే ఆ తప్పు గురి. అటు చేసి ఇటు చేసి మొత్తం కలిసి జరగాల్సిన కీడంతా జరిగేలాగా అయిపోయింది. కానీ దావీదు మాత్రం తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి పశ్చాత్తాపంతోనే ఇంకెన్నడూ బుద్ధిహీనమైన అడుగులు వేయకుండా జాగరూకుడై జాగ్రత్త కలిగి భక్తి సాధన చేశాడు. కాబట్టి సౌలును విడిచిపెట్టినట్టుగా దావీదుని విడిచిపెట్టలేదు. దావీదు అన్నాడు, దావీదా, సౌలుకు నేను నా కృప ఎడం చేసినట్టుగా నీకు నా కృపను ఎడం చేయను.
ఎందుకంటే భవిష్యత్ ప్రణాళికలో యేసు ప్రభు వారి ఆ యోధా గోత్రంలోంచి భూమికి పరిచయం కావాలన్నది దేవుని యొక్క దయా సంకల్పం. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కొన్ని చిన్న విషయాలు ఏదో ఒక కారణాన్ని చూపించిన, ఒకవేళ నేను సేవకు పనికిరాను, నేను కాదని చెప్పని వెనుకడుగేసావంటే, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించిరని భ్రష్టులైపోయారు వాళ్ళు. అలాంటి జాబితాలోకి వెళ్ళిపోతావు. చివరికి నిన్ను దేవుడు క్షమించడు. ఎందుకంటే తీసుకెళ్ళి నిత్య నరకంలో పడేస్తాడు. తీసుకెళ్ళి నిత్య నరకంలోనే పడేస్తాడు. ఆయన తప్పేం చేయడు. ఎందుకంటే 5 తలాంతులోడికి 5 తలాంతులు ఇస్తే 5 సంపాదించాడు. 2 తలాంతులోడు 2 తలాంతులకు 4 సంపాదించాడు. 1 తలాంతుడు ఏం సంపాదించకపోతే నేను గజమాలేసి శాలువా కప్పి సన్మానం చేసి, తప్పిపోయిన కుమారుడు వస్తే ఒక దూడనేసి విందు చేసి ఆర్భాటంగా చిందులేశారా? ఏమి లేవు. తీసుకుపోయి ఆ చీకటి గదిలో పడేయండి రా వాడినాడు. వెలుపట్టకి తీసుకువెళ్ళి చీకటి గదిలో పడేయండి అంటే నిత్య నరకం. ఒకవేళ దేవుని దయా సంకల్పంలో నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని సంకల్పాన్ని నుంచి నువ్వు బయటకు పోమాక. దేవుని సంకల్పాన్ని నుంచి నువ్వు బయటకు పోయావా, ఇక నీ బ్రతుకు ఇక కథం. ఇక నిన్నెవడూ బాగు చేయలేడు. ఇక నీకు నువ్వు దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడిచి, ఇక ఆయన ఏదైనా కనికరం ద్వారా కదిలిపోయి నిన్ను కావాలనుకుంటే ఏమన్నా, లేదంటే మాత్రం ఏముండదు. నా ప్రభు నాతో చెప్పిన మాట అదే. నువ్వు నిలబడు చాలు అన్నాడు. దేవుడు తన సంకల్పంలో దేవుడు నాకు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పాడు. జీవిత భాగస్వామి విషయంలో చెప్పాడు, పిల్లల విషయంలో చెప్పాడు, వాడి భార్య పిల్లల విషయంలో ఇలా ఉంది మీ పట్ల సంకల్పం అని చెప్పాడు. ఒకవేళ ఇదిగో ఆమె నిర్ణయం చేసుకొని, ఎవరైతే జీవిత భాగస్వామిగా దేవుడు ఎంచాడో ఆమె నిర్ణయం చేసుకొని పక్కకి వెళ్ళిపోతే దొరికేది నిత్య నరకమే ఆ అమ్మాయికి. నిలబడితే ఖచ్చితంగా నిలబడిందా, ఇదిగో నీతో పాటు నేను నీతో చేసిన నిత్య నిబంధనలో పాలిభాగస్తురాలు అయిపోద్ది. లేదంటే నిత్య నరకమే. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అవన్నీ విషయాలు. ఇదిగో ఆమెకి ఇలాంటి వ్యాధి ఉంది, క్యాన్సర్ వ్యాధి ఉంది ఆ అమ్మాయికి. అయినా సరే ఆమెను దేవుడు జీవిత భాగస్వామిగా ఎంచాడు. దేవుడిని ప్రణాళికకు, నిర్ణయానికి అడ్డు తగలటానికి, వేరవటానికి కూడా నేను సాహసించదలుచుకోలేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవుడు ఏదైనా ఇచ్చేది ఉత్సవమైందే. ప్రపంచానికి నా అనుకునే వాళ్ళకి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ ఒకరోజు ముఖం పగిలే సమాధానం దేవుడు ఇస్తాడు. కన్ఫామ్గా ఇస్తాడనమాట. ముఖం పగిలిపోద్ది అనమాట ఆ సమాధానంతో. ఇవాళ నవ్వులాటగా ఉండొచ్చు నా విశ్వాసపు మాటలు, కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ముఖం పగిలిపోద్ది అనమాట. ముఖం పగలటం అంటే దేవుడే వచ్చి ముఖం మీద కొడతాడని కాదు. అనవసరంగా ఇలా నవ్వాము, ఇదిగో మాకు సిగ్గు కలుగుతుందని పద్ధతి వస్తుంది అనమాట. నా ముందు చాలామంది, నేను భక్తి సాధన చేసేటప్పుడు చాలామంది నా ముందు నవ్విన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మేము ఎందుకు తృణీకరించాము ఈ వ్యక్తిని, ఎందుకు ఇలా ఆ రోజు ఈ వ్యక్తి విషయంలో ఇలా చేశామని చెప్పని సిగ్గుతో దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా ప్రవర్తించామా? వింతేందంటే వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం తెచ్చి నా చేతికి అప్పచెప్పాడు ప్రభు. ఇవాళ ఇంత గొప్పగా నిలబడటానికి వాళ్ళు ఎవరో నవ్వారు, వీళ్ళు ఎవరో ఇట్ట అన్నారు, తృణీకరించారని చెప్పని నేనేం బాధపడను. ఎందుకంటే నిందలు, అవమానాలు, తృణీకరాలు, నవ్వులు, హేళనలన్నీ నా ప్రభు తన అభిషేక రూపేణ నా మీద పోసాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమవ్వదన్నమాట. యోసేపును తన వాడు తృణీకరిస్తే ఏమైంది? ప్రధానమంత్రి వచ్చి సాగిలపడ్డారు ఆయన ముందు. మోషేను తృణీకరిస్తే ఏమైంది? చివరికి మోషే నాయకుడు అయ్యాడు, తప్పలా వెనకాల పడి నడవటానికి.
చెప్పే ప్రతి అనుభవం కూడా విశ్వాసముతో అడుగులు వేయటానికి ఉపయోగపడతాయని చెప్పని చెబుతా. వాస్తవానికి నేను పబ్లిక్ చెప్పదలుచుకోలేదు, దేవుడు అనుమతించిన దాన్ని బట్టే చెబుతా ఉన్నాను. నేను దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, దేమాలాగా మార్కులాగా ఇప్పటి వరకు నేను అడుగులు వేస్తుంటే నన్ను క్షమించు. నీ దయా సంకల్పానుగుణంగా నేను బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే నేను ఆశీర్వదింపబడతాను. దేమ ఇహలోకానికి స్నేహించి తెస్సలోనికకు వెళ్ళినని రాసిన ఒక సమయానికి ఇదిగో ప్రభువా సరిచేయబడి మళ్ళీ అదే పౌలు ద్వారా ఫిలమోనుకు చెప్తా ఉన్నాడు, దేమా కూడా మీకు వందనాలు చెప్తా ఉన్నాడు. 2 తిమోతిలో తిమోతికి రెండోసారి పత్రిక రాసినప్పుడు తిమోతితో అంటున్నాడు పౌలు గారు, ఇదిగో నాకు ప్రయోజనకరమైన వాడిగా ఉంటాడు పరిచర్యకు, ఆ మార్కును వెంట పెట్టుకొని రా అంటున్నాడు ప్రభువా. ఇప్పటి వరకు తప్పటడుగులు పడి ఉంటే క్షమించండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా, ఇదిగో తండ్రి పొరపాట్లు అని ఉంటే క్షమించయ్యా, అయా కనికరించు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మాయంపరచడానికి కూడా కృపను దయచేయండి. దేవా, నీ కార్యములు జరిగించండి అయ్యా. ఈ మాటలను బట్టి ఎంతమంది పశ్చాత్తాపడి నీ పాదాలు పట్టుకొని అయా ఇదిగో కన్నీరు విడుస్తున్నారు, వారందరినీ కూడా కృపచేత అంగీకరించి సరిచేసిన అనుకున్న మార్గం నడిపించు. ఇదిగో ప్రభు, మా పొరపాటును క్షమిస్తావు, కానీ లోకం మాత్రం ఆ పొరపాటును ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అయితే దిగులు పడాల్సిన పని లేదు. మేము ఇంకనూ అధికమైన పొరపాట్లోకి వెళ్లకుండా దావీదు రాజే మాకు భక్తి సాధనలో మాదిరిగా చూపిస్తున్నావు. దేవా కనికరించండి, కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. కలలో తెల్ల దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త కీడు శోధన చేస్తున్నాను, బంధిస్తూ లయపరుస్తున్నాను. మాకు మా అందరి మీద ఇదిగో తండ్రి చూపించిన మంచి కళ్ళు, మంచి దర్శన, మంచి స్వప్నాలు తెల్ల చూసి సమస్త మంచి ఏసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చు. మా నిమిత్తం ఆ రీతులకు ప్రార్థించమని అడిగిన వాళ్ళు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించమని అడుగుతున్న దైవజనుడు మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించు ప్రభు అంటున్నాడు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత ఏసునామం తీర్చబడును గాక. నా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించని, బలపరచని, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని, నీవే తోడు నడిపించమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటాను. యేసే ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని వీళ్ళని దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలోకి విస్తున్నకి ముందు ఏకీపించబోతున్న పరిచర్యకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు, సకల సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలము చూడండి ప్రభు చిత్త ప్రకారం అందరూ నడిపించి ఆయన మాత్రం మహిమ పొందును గాక. ఆమేన్. ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించును గాక. ఆమేన్. అలాగ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. యేసు రక్తము నాకేచి, ప్రభేసు రక్తము నాకేచి, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగం, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.